ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, మరి లోకంలో తప్పులు చేయడం మానవ సహజం. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో వారిని సరిచేయాలి. కానీ వారు చేసిన తప్పును బట్టో వారిలో ఉన్న లోపాలను బట్టో శపించడం, గాయపరిచే విధంగా మనము ప్రవర్తించకూడదు. మంచి పద్ధతి కాదు. ఎదుటి వారిని నీవు సరిచేయాలంటే ముందుగా వారు తమ లోపాలని, తప్పును మనస్ఫూర్తిగా అంగీకరించే విధముగా చేయాలి. యేసుక్రీస్తు ఎవరినైనా సరిచేయాలనుకున్నప్పుడు ముందుగా వారిలో ఉన్న మంచి గుణాలను గుర్తించేవాడు, మెచ్చుకునేవాడు. ఆ తర్వాతే అతనిలో కానీ ఆమెలో కానీ లేక సంఘంలో కానీ లోపాలు ఏమిటో తెలియపరిచేవాడు. అలాగే సహోదరులు, మరి నువ్వు ఎవరినైనా సరిచేయాలంటే వారి లోపాలను గుర్తించేటట్టు మనము చేయాలి. మంచి పద్ధతి అది. వారు గాయపరిచే విధంగా మనము చేయకూడదు. మరి వారి తప్పులు వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించే విధంగా మనం చేయాలి. అది మంచి పద్ధతి. వారిలో మన గుణలక్షణాలు గుర్తించాలి, మెచ్చుకునే విధంగా మనము చేస్తే వారికి నిజమైన మార్పు, శాశ్వతమైన మార్పు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, మరి ఇంటికి యజమాని భర్త ఉన్నాడు. భార్య తప్పు చేసినా, బిడ్డలు తప్పు చేసినా వారిని సరిచేయాల్సిన బాధ్యత భర్త మీద ఉంది. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. సంఘము అనే వధువుకు క్రీస్తు శిరస్సు, భార్యకు భర్త శిరస్సు. క్రీస్తు ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించాడు, భర్త అదే రీతిగా తన భార్యను ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. భార్యల్లో లోపాలు ఉండొచ్చు, బిడ్డల లోపాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల భర్తలో కూడా లోపాలు ఉంటాయి. ఈ లోకంలో ఎవ్వరూ పరిపూర్ణులు కారు. ఎదుటి వారిలో ఉన్న లోపాలను తెలియజేయాలన్నా, వారి పొరపాట్లు తెలియజేయాలన్నా అందుకు ఉత్తమమైన మార్గము ప్రేమతో సరిచేయాలి. బెదిరింపులతో, పెత్తనాలతో, కోపంతో ఒకరిని సరిచేయాలని ప్రయత్నం చేస్తే ఎదుటి వారిలో శాశ్వతమైన మార్పు రాదు. ఈ లోకంలో ఎవ్వరు పరిపూర్ణులు కారు. అందరూ పొరపాట్లు చేసిన వాళ్ళే. వారిని సరిచేయాలంటే ఉత్తమమైన మార్గం ప్రేమతో సరిచేయాలి. బెదిరింపులతో, పెత్తనాలతో, కోపంతో వారిని ప్రయత్నం చేస్తే మార్చాలని, అది శాశ్వతమైన మార్పు రాదు. అందరూ లోపాలు చేసిన వారిని. ఆ లోపాలను సరిచేయాలంటే ప్రేమతో, ఆప్యాయతతో సరిచేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, కొంతమంది భర్తలు నేను ఇంటి యజమానిని కాబట్టి నా మాట వినాల్సిందే అంటాడు. నేను భర్తను కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అంటాడు. మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. భర్తని అధికారంతో పెత్తనం చేస్తాడు. అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నువ్వు పెత్తనం చేసినా, నేను అధికారం చూపించినా, నా మాట వినాల్సిందేని నువ్వు బెదిరించినా, మూర్ఖంగా ప్రవర్తించినా, నీ భార్యను మెడను వంచవచ్చు, కానీ ఆ మనసును మాత్రం మార్చలేవు. ఇంటి యజమానిని గొప్ప చెప్పుకుంటున్నావు, మరి అన్ని విషయాల్లో కూడా యజమానిగానే ఉండాలిగా. నేను అధికారిని అని చెప్పుకుంటున్నావు, యజమానిని అని చెప్పుకుంటున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. భర్తమైన నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పెత్తనం చేస్తున్నావు. నేను భర్తనే, నేను బలవంతుణ్ణి, నా మాట వినాల్సిందే, నేను అధికారిని అని నువ్వు నీ భార్య మీద మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావే. మరి అన్ని విషయంలో కూడా అలాగే ఉండాలిగా. యజమానిగానే ఉండాలి కదా. అన్ని విషయంలో ప్రార్థనా జీవితంలో, ఆత్మీయతలో ప్రేమను కనుపరచాలిగా. ప్రేమతో సరిచేయాలిగా నీ భార్యని. గయాళి అయిన నీ భార్య అయితే నీ భార్యని మాట విన్నప్పుడు ఆత్మీయతతో, ప్రార్థనా జీవితంతో కలిగి ఉండి మరి ప్రేమతో నీ భార్యని సరిచేయాలిగా. నువ్వు పెత్తనం చేసి నీ యజమానిని నువ్వు పెత్తనం చేస్తావు. అన్ని విషయంలో యజమానిగానే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, దేవుని వివేకము కలిగిన భర్త తన భార్య బిడ్డలను ప్రేమిస్తాడు.
వారిని సరిచేయాల్సి వస్తే ప్రేమతో సరిచేస్తాడు. వివేకము కలిగిన భర్త, వివేకము కలిగిన ఇంటి యజమాని భార్య బిడ్డలను ప్రేమిస్తాడు. మరి వారిని సరిచేయాల్సి వస్తే ప్రేమతో సరిచేస్తాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడి కుటుంబంలో ఎవరైనా సరిచేయాలనుకుంటే మొదట వారిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి వాటిని మెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రేమతో వారి లోపాలను తెలియజేయాలి. అప్పుడే వారి మనసు మారుతాయి. వారికి ఉన్న మంచి లక్షణాలు గుర్తు చేయాలి, వాటిని మెచ్చుకోవాలి. ఆ తర్వాత ప్రేమతో వారి లోపాలను తెలియజేస్తే శాశ్వతమైన మార్పు వస్తే వారి మనస్సు మారతాయి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి ఒక భర్త కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మరి భర్త దగ్గరికి ఒకరోజు భార్య వచ్చి, ఏమండి, మీరు అన్ని విషయాలలో చాలా చక్కగా ఉంటారు, అన్ని బాధ్యతలు చక్కగా నెరవేరుస్తారు, నాకు పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు, కానీ కోపం వస్తేనే మీ నోరు అదుపులో ఉండదు. ఒక్కోసారి కోపంలో బూతులు మాట్లాడతారు, మీరు అలా మాట్లాడితే విన్నవారంతా నొచ్చుకుంటారండి అని చెప్తుంది. కోపం వచ్చి మాట్లాడే భర్త దగ్గరకు వచ్చి భార్య చెప్తుంది, అన్ని విషయంలో మీరు బాగానే చూసుకుంటున్నారు, నా విషయంలో బిడ్డల విషయంలో అన్ని బాగానే చూసుకుంటున్నారు, కోపం వస్తేనే మీ నోరు అదుపులో ఉండలేదు, బూతులు తిడుతున్నారు, చూసిన వారందరూ నొచ్చుకుంటున్నారండి, అది మంచి పద్ధతి కాదని చెప్తుంది. మరి తన భర్తలో ఉన్న మంచి లక్షణాలు ముందు గుర్తెరిగి మరి తనలో ఉన్న మంచి లక్షణాలు మరి వివరిస్తూ తన తప్పులను తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ప్రేమించేవారు కూడా తప్పుగా అర్థం చేసుకుంటారని తన భార్య తన భర్తతో చెప్తుంది. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే అంత మంచివారు ఉండరని మెచ్చుకుంటుంది. కోపాన్ని తగ్గించుకోండి, మీ అంత మంచివారు లేరని ఆ భార్య ఆ భర్తతో చెప్తుంది. ఈ విధంగా ప్రేమతో ఆప్యాయత ఎదుటివారిలో మంచిని ముందుగా తెలియజేసి తర్వాత వారి లోపాలు తెలియజేస్తే ఎవరైనా సరి చేసుకుంటారు. ఆ భార్య తన భర్తలో ఉన్న మంచి లక్షణాలను తెలియజేసింది. ఆప్యాయతతో ప్రేమతో వారిలో ఉన్న మంచిని ముందుగా తెలియజేసింది, వారిలో ఉన్న మంచిని, తర్వాత వారిలోని లోపాన్ని తెలియజేసింది. ఎవరైనా సరిచేయాలంటే సహోదరి సహోదరు వారు ఉన్న మంచి లక్షణాలను తెలియజేసినప్పుడే మరి వారిలో ఉన్న లోపాలను తెలియజేయాలి, అప్పుడు వారు సరిచేయబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. అందుకు యేసు నిత్య జీవం పొందడానికి ఏమేమి చేయాలో ఏమి చేయకూడదో తెలియజేశాడు. అవన్నీ మరి విన్న యవనస్తుడు, మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నానని, ఇంకా నాలో ఉన్న లోపం ఏమిటని అడిగినప్పుడు యేసు ఆ యవనస్తుడిని ప్రేమించి తనలో తన లోపాలని తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ముందుగా ప్రేమించాడు, తర్వాత లోపాన్ని తెలియజేశాడు. సహోదరుడా, నీవు అరుపులతో కోపంతో కొడతానని పైకి వెళ్ళి ప్రవర్తనతో నీ భార్యని సరిచేయలేవు. సహోదరి, నీ గయాళితనంతో మరి మాటికి ఎదురు తిరిగే తత్వంలో నీ భర్తను నీవు సరిచేయలేవు. ఎవరిని సరిచేయాలన్నా అది ప్రేమతోనే సరిచేయాలి. బిడ్డలు పెరుగుతున్నప్పుడు వారిని తిడుతూ కొడుతూ వారు చేసే పొరపాట్లను సరిచేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ముందుగా మీ బిడ్డలు ప్రేమించాలి, అప్పుడే వారు మా నాన్న మమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడని అనుకుంటాడు, మా అమ్మ మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకుంటుందని అప్పుడు అనుకుంటాడు. అందుకే మా క్షేమాన్ని మరి కోరి మమ్మల్ని సరైన దారిలో పెడుతున్నారని ఇంతగా మా గురించి ఆలోచించిన మా తల్లిదండ్రులు హృదయాన్ని గాయపరచొద్దని, మాకిష్టం లేదని వారు చెప్పగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ బిడ్డల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీ బిడ్డలను పెరిగేటప్పుడు వారు తప్పులు చేసినప్పుడు
వారిని ప్రేమతో సరిచేయాలి. ప్రేమించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గయాళివైన నీవు నీ భార్యనే మార్చుకోవాలని, మరి ఎదురు తిరిగే తత్వంలో నువ్వు ఉంటే నీ భర్త సరిచేయలేవు. ప్రేమతో ఆప్యాయతో నీ భర్తను సరిచేసుకోవాలి. భార్య మీదకి మరి నువ్వు భర్తమైన నీవు మరి కొడతా తిడతా మీదకి వెళ్ళినప్పుడు నీ భార్య నువ్వు మార్చలేవు. ప్రేమతో ఆప్యాయతతో మార్చాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనము. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, సహనమును నేను ఎరుగుతును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడబటి క్రియలు ఎక్కువైనవని ఎరుగుతును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, యేసు సరిచేయవలసి వచ్చినప్పుడు నీ విశ్వాసం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు అని అంటున్నాడు. అంటూ ముందుగా ఎదుటివానిలో ఉన్న మంచి నీ తెలియజేసి ఆ తర్వాత వారిలో ఉన్న లోపాన్ని తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక యవనస్తుడు చక్కగా తెల్లటి చొక్కా, తెల్లటి ప్యాంటు, తెల్లటి బూట్లు వేసుకుని సాక్సులు మాత్రం ఎరుపు రంగు వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనాను అతన్ని చూసి, ఏంట్రా ఎరుపు రంగు సాక్సులు, అంతకంటే మంచి సాక్సులు దొరకలేదా అని పిచ్చోడిలా ఉన్నావని అన్నారనుకోండి, నా సాక్సుల సంగతి నీ ఎందుకురా, ముందు నీ పని నువ్వు చూసుకో అని సమాధానం ఇస్తాడు. అలా కాకుండా చొక్కా చాలా బాగుంది, నీ ప్యాంటు చాలా చక్కగా కుట్టించావు, నీ తెల్లటి బూటులు నీ డ్రెస్సుకి చాలా బాగా సరిపోయాయి, చూడటానికి చాలా బాగున్నాయి అని బాగున్నావని, కానీ ఒకటి తేడా ఉంది అన్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆ యవనస్తు తనలో ఉన్న లోపాలు ఏమిటని అడుగుతాడు. అలాంటి సమయంలో నీ సాక్సులు మాత్రం నీ డ్రెస్సుకి సరిపోలేదురా, మిగతావన్నీ బాగున్నాయని చెప్పారనుకోండి, వెంటనే వెళ్ళి తన సాక్సులను మార్చుకుని వస్తాడు. కాబట్టి ఒకరిని సరిచేయాలంటే ముందుగా వారిలో ఉన్న మంచిని గుర్తించి వాడిని తెలియజేసిన తర్వాత వారిలోని లోపాలని తెలియజేయాలి. అలా కాకుండా ఎదుటి వారిలో ఉన్న మంచిని గుర్తించకుండా కేవలం తప్పులు పొరపాటును తెలియజేసే ప్రయత్నం చేస్తే అది వారిలో మార్పును తీసుకురాలేదు. భర్త భార్య ఒకరినొకరు సరిచేయాలి అనుకున్నప్పుడు ప్రేమతోనే సరిచేయండి. బిడ్డలను సరిచేయాల్సి వస్తే ముందుగా మీ ప్రేమను కనుబరిచి తర్వాతే సరిచేయండి. అంతేకాని కోపంతో, ద్వేషంతో, విమర్శించే తత్వంతో, గాయపరిచే మనసుతో ఎదుటివారి లోపాలను బయటపెట్టితే అవి సరిచేయబడవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు ఒక కుర్రవాడిని కలవడానికి తన స్నేహితుడు వచ్చి, ఒరే మంచి సినిమా వచ్చింది, వెళ్దాం పదా అన్నాడు. కుర్రవాడు, లేదురా మా ఇంట్లో ఇలాంటివి కుదరవు, నేను సినిమాలు షికారులు అంటూ సమయం వృధా చేయడం మా నాన్నకి ఇష్టం లేదు అన్నాడు. నేను రాను అన్నాడు. అందుకు స్నేహితుడు, ఒరే నేను మీ నాన్నకి చెప్పనురా, నువ్వు కూడా చెప్పవు అన్నాడు. అయినా కూడా కుర్రవాడు, లేదురా నీవు చెప్పకపోయినా నేను చెప్పకపోయినా మా నాన్నకి ఏదో విధంగా తెలుసుద్ది, నేను రానురా అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు అంటున్నాడు, ఎందుకురా ఇంతగా భయపడుతున్నావు, మీ నాన్నకి తెలిస్తే నేను కొట్టి బాధ పెడతాడా అని అడిగాడు. అందుకు కుర్రవాడు, అంతకన్నా ఎక్కువే చేస్తాడు, నన్ను బాధించడం కన్నా ఆయనే ఎక్కువగా బాధపడతాడు, ఆయన బాధపడితే నేను చూడలేనురా, అందుకే నేను సినిమాకి రానురా అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ కుర్రవాడు తెలుసు తన తండ్రి తనని ప్రేమిస్తున్నాడని. అందుకే తండ్రిని ఇష్టం లేని పనిని చేసి తండ్రిని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. మనం కూడా సాధారణంగా పాపం జోలికి వెళ్ళడానికి భయపడతాం సహోదరి సహోదరులు. ఎందుకంటే దేవుడు శిక్షిస్తాడేమో అనే భయము, కానీ వాస్తవానికి మనం పాపం చేయకుండా ఉండవలసిన విధవేమిటంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడని కాదు, అనే భయముతో కాదు, మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు బాధపడతాడని మనము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులు, ఒకనొక సందర్భంలో చైనా దేశంలో మరి వీధులలో ఒక పెద్ద ఆవిడ నడుచుకుంటూ వెళుతుంది. వెనుక నుండి హఠాత్తుగా వచ్చిన ఒక కుర్రవాడు పెద్ద ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్
లాక్కుని బైక్ పైన వెళ్ళిపోయాడు. ఆ బ్యాగ్లో ఖరీదైన మొబైల్ 10,000 రూపాయలు, కొన్ని విలువైన కార్డులు మరియు వస్తువులు ఉన్నవి. పోలీసులకు కంప్లైంట్ చేయమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ ఆ పెద్దావిడ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా మరొక మొబైల్ నుండి దొంగిలించబడిన తన మొబైల్కు, బాబు నువ్వెవరో నాకు తెలియదయ్యా, చాలా కష్టాల్లో ఉంటావు, ఆర్థిక ఇబ్బందుల వల్ల నా బ్యాగు దొంగిలించి ఉంటావు, కావాలంటే నా బ్యాగులో 10,000 రూపాయలు ఉన్నాయ్యా, వాడిని తీసుకుని వాడుకో, నా మొబైల్ ఇతర వస్తువులు మాత్రం నాకు తిరిగి ఇచ్చేసి, ఎందుకంటే అవి నాకు చాలా అవసరమైనవి అని మెసేజ్ పెట్టింది. దొంగ నుండి ఎలాంటి జవాబు రాలేదు. మరో రెండోసారి, బాబు తప్పులు చేయడం మానవ సహజం, నువ్వు పట్టుకెళ్ళింది నా బ్యాగ్ మాత్రమే, కానీ అది నేను దొంగగా మార్చేసింది. 10,000తో నీ కష్టాలు తీరకపోతే నా బ్యాగ్లో ATM కార్డు ఉంది, వాడుకో, నా మొబైల్ మాత్రం నాకు ఇచ్చేస్తే ఇకపై దొంగతనాలు చేయక ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు పట్టబడతావు. నువ్వు పట్టబడి నేను జైల్లో పెడితే నీ భవిష్యత్తు పాడవుతుంది. ఒక తల్లిగా చెప్తున్నా, నా బ్యాగ్ కంటే నీ జీవితం ఎంత విలువైనది, అటువంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దయ్యా అని మెసేజ్ పెట్టింది. దొంగ నుండి ఎలాంటి సమాధానము రాలేదు. కాల్ చేసింది, మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ పెద్దావిడ మరలా, నాయనా నీవు నిజంగా కష్టాలు ఉంటే నా మొబైల్ కూడా అమ్మేసుకో, కానీ నీ జీవితాన్ని మార్చుకో, ఏ తల్లి కన్నబిడ్డవో ఆ తల్లిని బాధ పెట్టకయ్యా అని మెసేజ్ పెట్టింది. ఒకరోజు ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఇంటి పనులు చేయడానికి బయటికి వచ్చిన పెద్దావిడ కాలికి ఏదో తగిలింది. ఏమిటా అని లైట్ వేసి చూస్తే తాను పోగొట్టుకున్న బ్యాగ్ గబగబా బ్యాగ్ కనపడింది. బ్యాగ్ని తెరిచి చూసింది. తన మొబైల్, కార్డ్స్, డబ్బులు, ఇతర వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. వాటితో పాటు ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో, అమ్మా నీ ప్రేమ నన్ను మార్చింది, ఇంకెప్పుడు దొంగతనం చేయను అని వ్రాసి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెద్ద ఆవిడ ప్రేమను చూపింది, ఆ దొంగ మార్చబడ్డాడు. తన ప్రేమతో మరి సరిచేసింది, తన దొంగ మార్చబడి తన జీవితమో మార్చబడింది. ప్రేమే మనుషులను మారుస్తుంది. ఆ ప్రేమతోనే నన్ను తన మనిషిగా చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆనాడు ఆ తల్లి ప్రేమ ఒక దొంగని సరిచేసింది. ఆ పెద్దాడు పరిచయం లేని కుర్రవాడి పట్ల అంత ప్రేమను కనుపరిచి సరిచేయగలిగితే, ప్రియ తండ్రి తల్లి మన బిడ్డల విషయంలో మనం ఇంకెంత ప్రేమనే కనుపరచాలి. నేడు అనేక కుటుంబాలలో బిడ్డలు పొరపాట్లు చేస్తూ ఉంటే సరిచేయాల్సిన తల్లిదండ్రులే వారిని శపిస్తుంటున్నారు. నువ్వు సస్తే బాగుండ్రా అని శాపనార్థాలు పెడుతున్నారు. భర్తని, భార్యని, బిడ్డలని సస్తే బాగుండని శపించడానికి వీలు లేదు. బైబిలు సెలవిస్తుంది, నోట నుండి ఆశీర్వాద వచనాలు రావాలి కానీ శాప వచనాలు రావడానికి వీలు లేదని బైబిలు సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలు ప్రతిరోజు ఉదయము బయటికి వెళ్ళేటప్పుడు వారి కోసం ఖచ్చితంగా నీవు ప్రార్థన చేయాలి. సహోదరులు, మరి నీ బిడ్డలు బయటికి ఉదయాన వెళ్ళినప్పుడు నీవు వారి కోసము ప్రార్థన చేసి వారిని దీవించాలి. ఎందుకంటే ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి బిడ్డలను దీవించారు. నీవు నీ బిడ్డలను దీవించాలి, ప్రార్థన చేయాలి. తల్లిగా తండ్రిగా నీ బిడ్డలను దీవించాలి, ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి బిడ్డలను దీవించారు. నువ్వు దీవించిన వారు దీవించబడతారు, నేను శపించేవారు శపించబడతారు బైబిల్ సెలవిస్తుంది. దేనికి మహిమ కలుగును గాక. తల్లిగా తండ్రిగా మీ బిడ్డలను దీవించాలి తప్ప శపించకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. భర్త అయినా భార్య అయినా ఒకరికొకరు దీవెనకరంగా ఉండాలి, కానీ శాపనార్థాలు పెట్టుకోకూడదు. ఇప్పటి వరకు తెలుసో తెలియకో సహోదరులు, నీ భర్తని కానీ భార్యని కానీ విడలుగా శపించినట్లయితే ఇకనైనా ఆ ధోరణి మార్చుకుంటే బాగుంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరినైనా ప్రేమతోనే సరిచేయాలి, ఆప్యాయతతోనే సరిచేయాలని దేవుడు మాట్లాడు. అలాగని గారాభంతో బిడ్డలను సరిచేయలేం. గారాభం వేరు, ప్రేమ వేరని దేవుడు మాట్లాడు.
బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరిచేయక నెత్తిన పెట్టుకోవడం గారాబం అంటారు. బిడ్డల క్షేమం కోరి తగిన రీతిలో వారిని సరిచేయడము ప్రేమ అంటారు. ఎదుటి వారిని సరిచేయాలంటే ప్రేమ, ఆప్యాయత, మంచితనంతోనే సరిచేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని శపించడం వలన, వారి కడుపు మార్చడం వలన, వాళ్ళ గురించి ఊరువాడ చెడుగా ప్రచారం చేయడం వల్ల ఏ ఒక్కరికి సరి చేయలేము, ఏ ఒక్కరిని మార్చలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమతో సరిచేయడం వల్ల ఎదుటివారిలో మార్పు వస్తుంది. ఎదుటివారిలో మార్పు రావడానికి ఆలస్యం కావచ్చు, కానీ సహనంతో వేచి ఉంటే దాని ప్రతిఫలము అద్భుతంగా పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భర్త కలిగి ఉన్న లోపాలను బట్టి అతన్ని ఎండబెట్టే భార్యలు, మరి పొరపాటు చేసిందని పెత్తనంతో భార్యలు బాధించే భర్తలు తమ మూర్ఖతనే బయటపెడుతున్నారు. భర్తలో లోపాలండి, భర్తలో మరి అవిధేయతలు ఉన్నాయని భర్తను ఎండబెట్టే భార్యలు ఉన్నారు. భార్య మీద పెత్తనాలతో భార్యని వేధించే భర్తలు ఉన్నారు. భర్తలు తమ మూర్ఖత్వాన్ని బయటపెడుతున్నారు. బిడ్డలలో లోపాలు ఉంటే సరిచేయాల్సి పోయి శపిస్తున్న తల్లులు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా శపిస్తున్నారు, బిడ్డల్ని తప్పు చేస్తున్నారు. మీరు మీ ఆత్మీయహీనతను కనుబరుస్తున్నారు, కానీ ఇప్పటికైనా ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని బట్టి మెచ్చుకోండి. ఆ తర్వాత ప్రేమ, ఆప్యాయత, సహనంతో వారిని సరిచేయండి అని దేవుడు మాట్లాడుతున్నాం. ఈ కుటుంబం ఆత్మీయంగా కట్టబడద్ది. వారిలో ఉన్న మంచి లక్షణాలు గుర్తించి వారిని మెచ్చుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలు అవిధేయతలుగా, నీ బిడ్డలు మరి ఎదురు తిరిగే రీతిగా మరి లోపాలు చేసినప్పుడు వారిని శపించకుండా, ఊరువాడ వారిని అల్లరి చేయకుండా, మరి వాడిని కడుపు మార్చకుండా, నీ భర్త అయినా లోపాలు ఉన్నప్పుడు భార్యవైన నీవు దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లివైన నీవు, తండ్రివైన నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారిలో ఉన్న లోపాలను చూసి వారిలో ఉన్న లోపాలను చూసి వారిని ఎండబెట్టక, వారిని శపించగా, వారిలో ఉన్న మంచి లక్షణాలను వారిని కనుపరిచి, వారిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి వాటిని నువ్వు మెచ్చుకొని తర్వాత వారిని ప్రేమను చూపిస్తే, ఆప్యాయతను చూపిస్తే, సహనంతో వారిని సరిచేస్తే అప్పుడు నీ కుటుంబం ఆత్మీయంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.